నమస్తే అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో టేబుల్ ల్యాంప్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. ప్రీవియస్ వీడియోస్లో 2 వీడియోలు ఉన్నాయి కదండి. ముందు ఇంత మటుకైతే నేను అల్లే విధానం షేర్ చేశాను ల్యాంపు. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. కిందటి వీడియోలో ఇక్కడ వరకు అల్లే విధానం షేర్ చేశా. అంటే ల్యాంప్ కిరోసిన్ పోసుకునే ఒక బౌల్ అయితే రెడీ చేసేసాము. తర్వాత ఇప్పుడు గాజు గ్లాస్ అల్లుతున్నాము. దానిలో ఇక్కడ వరకు అల్లే విధానం షేర్ చేశాను. ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోదాం. ఓకే, పార్ట్ 2 ఇంత మటుకు అయిపోయింది. మొత్తం 6 బీట్ మెథడ్ వేసేసాం. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి. ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ బేస్ అవుతాయి. 2 బీడ్స్ ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. వైట్ తీసేసుకోండి. గాజు గ్లాస్ కదా మనం అల్లేది. ఇలా 3 + 2 5. ఇలా 5 బీట్ ఫ్లవర్ అయితే ఏర్పడిపోయింది. మరలా 2 బీడ్స్ బేస్ 1 2. ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ కింద 2 బీడ్స్ బేస్ చేసుకున్నాం కదా. 1 2 3. 3 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3. ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేసి 2 బీడ్స్లో నుంచి కూడా బయటకు వచ్చేయాలి. ఇలా 5 6 వేసాం. అట్లా 2 బీడ్స్ బేస్. ఒక్కసారి కరెక్ట్గా తీసుకుంటేనండి ఈ కింద అంతా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఎప్పుడు ఒకే ఫ్లవర్లో నుంచి తీసుకోవద్దు 2 బీడ్స్. ఓకే అండి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు 1 2. ఇక్కడ 1 2 3. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 5 బీట్ ఫ్లవర్ వేసాం. మరలా ఈ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయాలి. మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 3 + 3 6. ఓకే అండి. మరలా 2 బీడ్స్ బేస్. ఇలా ఫస్ట్ 5 బీట్ వేసాం, 6 వేసాం, 5 వేసాం, 6 వేసాం. మరలా ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. 5 అవుతుంది. ఇలా ఈ స్టెప్ అంతా 5 6 బీట్ మెథడ్ కొనసాగుతుంది. మొత్తం ఈ స్టెప్ మొత్తం అలా వేసేయండి. ఇదిగోండి 5 6 5 6 5 ఆల్టర్నేట్గా వేసుకోండి. ఇక్కడ వరకు వచ్చేయండి. నేను అల్లేస్తాను, మీరు అల్లేసేయండి. నేను మీతో మాట్లాడతా, ఫాస్ట్గా అల్లేస్తాను. ఎమ్మటెమ్మటే మీరు 2 6 వేసినా 5లు వేసినా మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేరు. ఓకే అండి. 1 2 3 2 బీడ్స్ 1 1 2 3. 3 బీడ్స్ యాడ్ చేయాలి. నేను యాడ్ చేస్తూ ఉంటానండి, అల్లేస్తాను. చివరికి ఆపి నేను చెప్తాను, మీరు అల్లేసేయండి. వీడియో స్కిప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి. ఇక్కడ 5 6 మెథడ్ కాబట్టి చేసుకోండి. ఇదిగోండి ఇలా అల్లుతూ మన సబ్స్క్రైబర్ కామెంట్ బాక్స్లో క్వశ్చన్ చేశారండి, ఆన్సర్ చేసేస్తాను ఈ వీడియో ద్వారాను. వాళ్ళు హంసలు అల్లుకుంటున్నారండి. హంసలు అల్లుకుంటే వాళ్ళకంటే వెనక భాగం అర్థం కాలేదంట. కామెంట్ బాక్స్లో అడిగారు. మీరండి అర్థం కాలేదంటున్నారు కాబట్టి వీడియోని ముందు 1కి 2 సార్లు చూడండి. ఒక్కసారితో అయితే అర్థం కాదండి బీడ్ వర్క్. మీరు వీడియోని ఒక్కసారి అంటే అల్లుతూ చూడకుండా మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ మీరు
1కి 2 సార్లు లేదా 3 సార్లు చూడండి, తప్పకుండా అర్థమవుతుందండి. ఒక్కసారికే మనకి బీడ్ వర్క్ అర్థం కాదు. మీకు అప్పటికీ అర్థం కాలేదండి అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఆల్రెడీ నేను అల్లే విధానం షేర్ చేసేసాను. నీట్‌గా ఉందండి వీడియో, నేను చూశాను. చక్కగా చాలా క్లియర్‌గా చెప్పాననమాట. మీరు వీడియోని మాత్రం 1కి 2 సార్లు కంపల్సరీగా చూడాలండి. ఒక్కసారితో మనకి బీడ్ వర్క్ అయితే రాదండి. మీకు ఎక్కడైతే డౌట్ ఉందో అసలు అల్లుతూ చూడొద్దు మీరు. అల్లకుండా ముందు చూసి తర్వాత అక్కడ వరకు ఆపుకోండి మీరు. మరలా వీడియోని ఆన్ చేయండి. మరలా చూడండి. కొంచెం అల్లుకోండి. మరలా ఆపండి. అలా చేయండి. మీకు ఈజీగా అర్థమైపోద్దనమాట అప్పుడు. ఓకేనా? ఇంకా మాకు లేదండి, ఇంకా అర్థం కాలేదండి అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక వీడియోలో మరలా కామెంట్ చేయండి మీరు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే మరలా అల్లాననుకోండి చాలా టైం తీసేసుకుంటది. ఇదిగోండి ఇలా. ఇబ్బందయితే లేదండి. చాలా నీట్‌గా ఉంది వీడియో. నేను చూశాను మీరు కామెంట్ పెట్టిన తర్వాత వీడియోని ఓపెన్ చేసి. నేను అర్థం కానట్టు చెప్పానా, ఎలా ఉంది అనేసి. బావుంది వీడియో. నాకైతే అర్థమైనట్టే చెప్పానండి. ఒక్కసారి మీరు కూడా చూడండి. 1కి ఏ వీడియో అయినా అంతేనండి. 1కి మనకు అర్థం కాదండి బీడ్ వర్క్. 1కి 2 సార్లు, 1కి 2 సార్లు చూడాలి వీడియోని. చూస్తేనే మనకు అర్థమవుతది. ఓకేనా? ఇదండి. మీకు అర్థం కాకపోతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, కామెంట్ చేసేయండి. లాస్ట్‌కి వచ్చేసానండి. ఒకసారి చూసేయండి ఈ స్టెప్. మనం గాజు గ్లాస్ ఆకారాన్ని కొంచెం షేప్ అయితే మారుస్తున్నాం అనమాట. ఈ స్టెప్‌లో మనకు మారిపోద్ది. చూడండి ఒక్కసారి. 5, 6, 5, 6 ఇలా మొత్తం వేసేసా. ఇదిగోండి. ఓకేనా? ఇంకా చివరికి వచ్చేసాం. 2 బీడ్స్ ఉన్నాయి. ఈ 2 బీడ్స్‌ని గురించి కూడా బయటకు వచ్చేద్దాము. దీన్ని కలపాలి కాబట్టి పైకి తీసుకొచ్చేస్తున్నాను నీడిల్ని. ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ ఉంది. ఇక్కడ మనం 6 బీడ్ ఫ్లవర్ వేయాలి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు 1, 2 అవుతాయి. మిడిల్లో 2 బీడ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 అయినాయి. 2 బీడ్స్ మాత్రమే మనం యాడ్ చేసేయాలి ఈ స్టెప్కి. 2 బీడ్స్. 2 + 4 6. మీరు చూసుకోండి. 1కి 2 సార్లు ఈ స్టెప్పు కరెక్ట్గా 5 బీట్ 6 బీట్ మెదడు వచ్చిందా లేదా. తప్పు వచ్చిందనుకోండి మీరు ఇక్కడే ఇప్పేసుకోవచ్చు. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి అబ్బా. లేదు అంటే మరలా ఇబ్బంది పడిపోతారు పై స్టెప్కి. ఓకేనా? ఇదిగోండి మరలా నీడిల్ని పైకి తీసుకొచ్చేస్తున్నాను. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇలా పైకి తీసుకొచ్చేసాను. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ 6, 5, 6 ఉన్నాయి కదండి. ఈ 6 బీట్లో నుంచి 1 బీడు, 5 బీడ్లో ఈ బీడు, 6 బీడ్లో ఈ బీడు, ఈ 3 బీడ్స్ తీసుకోవాలి. ఒకసారి చూడండి. నేను ముందుకు పోనిస్తున్నాను. ఈ 2 బీడ్స్లో నుంచి 1 బీడ్ తీసుకున్నాను. 3 బీడ్స్ పేస్ట్ చేసుకోవాలి. 1, 2, 3. 4 బీడ్స్ యాడ్ చేయాలి. మనం కొంచెం క్లోజ్ చేసేస్తున్నాం. 4 + 1, 2, 3 7. ఇలా చూడండి. 6 బీడ్లో నుంచి 1 తీసుకున్నాను. 5 బీడ్లో నుంచి ఈ బీడు, 6 బీడ్లో నుంచి ఈ బీడు. చాలా రేర్గా వేస్తామండి. ఇంకా మనం షేప్ తీసుకురావటం కోసం 7 బీట్ మెథడ్ అనేది ఉపయోగిస్తున్నాం. ఇదిగోండి ఇలా 7 బీట్ ఫ్లవర్ అయితే వేసేసాము. మరలా 3 బీట్స్ తీసుకోండి. సేమ్ 6 బీడు, 5 బీడు, 6 బీడ్లో నుంచి టైట్గా లాగాలండి. ఇక్కడ మాత్రం ఇక్కడి నుంచి మాత్రం నీట్గా అల్లుకెళ్ళిపోవాలి. మనం కొంచెం లూజుగా మాత్రం అల్లద్దు. బాగోదు లాంతర్ గ్లాసు, బాగోదు లాంతర్ గ్లాసు. ఓకే అండి. 1, 2, 3 ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు మొత్తం 4 అయినాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 4 + 3 7. ఇలా ఈ బీడ్లో నుంచి తీసుకొచ్చేసి ఇలా గ్రిప్ పెట్టుకోండి. చెయ్యి ఈజీగా అర్థం మనకి అల్లిక బాగుంటుంది అనమాట. అల్లాలనిపిస్తుంది. గ్రిప్ దొరుకుతుందండి. ముందు ఈ ఏలుని దీని లోపల ఇలా పెట్టండి. పెడితే మనకి
ఈజీగా అల్లేస్తాం. ఇలా మరలా 3 బీడ్స్. ఐడియా ఉంది కదా. 6 బీడ్లో నుంచి ఒక బీడు, 5 బీడ్లో ఒక బీడు, ఇటు 6లో నుంచి ఒక బీడు, 3 బీడ్స్ అవుతాయి. రన్నింగ్ అవుతుంది కదండి ఒక ఫ్లవరు, దానిలో నుంచి ఒక బీడు, మొత్తం 4 బీడ్స్ అక్కడ ఉండిపోతాయి. 1 2 3 4 3 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఈజీగా ఉంటుంది. మీరు వేసే స్టెప్పు ఏ బీట్ మెథడ్ వేస్తున్నాను అనేది గ్రహించండి. ఇలా అప్పుడు బీట్ వర్క్ ఈజీగా ఉంటుందండి. మరలా 3 బీడ్స్ 1 2 3 వేసేయండి. అబ్బా ఇట్లా నేను వేసేస్తాను. చూసారుగా. ఇంకా కొంచెం కూడా నేను వేసేస్తాను, చివరిలో చూపిస్తాను, మీరు వేసేయండి. 1 2 3 3 బీడ్స్ యాడ్ చేసేయటమేనండి. ఆల్రెడీ ఇక్కడ 4 ఉంటాయి. ఇలా గ్లాస్కి వైటే వేసుకోండి. అబ్బా చాలా బాగుంటుంది. ఈ కింద భాగం అండి స్నఫ్ వేసి పైన వైట్ వేసిన, క్రీమ్ వేసిన, గోధుమ గత్తు వేసిన బాగుంటుందండి. నా దగ్గర క్రీమ్ బీడ్స్, స్నఫ్ బీడ్స్ కొంచెమే ఉన్నాయి, సరిపోతాయో లేవో అనిపించి ఊరుకున్నాను. ఇలా కలర్ కాంబినేషన్ ముఖ్యమండి. మనం అల్లుకునేటప్పుడు బీడ్ వర్క్లో ముందు కలర్ కాంబినేషన్ చక్కగా వేసుకోవాలి. అప్పుడే సగం అందం వస్తుందండి. అల్లికలో సగం, మొత్తం ఫైనల్గా అల్లేసిన తర్వాత ఇంకా కొంచెం మొత్తం కలిపితే లుక్ బాగుంటుంది అనమాట. అది మన చేతిలో ఉందండి. క్రియేట్ చేసేటి విధానం, ఎలా సెలెక్ట్ చేసుకునే విధానం అంతా బీడ్ వర్క్ ఉన్న ప్రత్యేకత అదేనండి, మన చేతుల్లో ఉంటుంది. బయటకు వచ్చేసాను. నెక్స్ట్ లాస్ట్ అండి. ఇది చూసారు కదా, 3 బీడ్స్ మిగిలినాయి. ఇదిగోండి 3 బీడ్స్. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, 5 బీడ్ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 6 బీడ్ ఫ్లవర్లో నుంచి ఈ బీడు. 1 2 3 ఉన్నాయి బేస్. రైట్ 1 బీడు, లెఫ్ట్ 1 బీడు. 1 2 3 4 5. ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా ఈ 3 బీడ్స్లో నుంచి వద్దాము, టైట్గా ఉంటుంది అప్పుడు మనకి. ఇలా వద్దాం. ఓకే అండి. నెక్స్ట్ ఈ 5 బీడ్లోకి కూడా తీసుకొచ్చేయండి నీడిల్ని. టైట్గా లాగండి. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. లాస్ట్కి 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఓకే అండి. ఇలా ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేయాలి. ఇది తేలికైన పద్ధతి అండి. ఇలా ఇక్కడ వరకు. ఓకే అండి, అయిపోయింది. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఈ స్టెప్ అంతా 7 బీట్ మెథడ్ ఉపయోగించాం. ఓకే అండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ వరకు అయితే వచ్చేసాం. నెక్స్ట్ టైట్గా లాగేసి పక్కన ఉన్న ఈ బీడు ఒక బీడ్లోకి తీసుకెళ్ళండి. ఈ ఫ్లవర్లో నుంచి ఒక బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఒక బీడు తీసుకోవాలి. మరలా ఇక్కడ 1 2 ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా. ఫైవ్ బీడ్ ఫ్లవర్ అయితే వేసేసాం. నేను నిదానంగా చూపిస్తున్నాను, చూడండి. నెక్స్ట్ కొంచెం లూజ్ వచ్చింది అనుకోండి, టైట్గా ఎమ్మటే లాగేసుకోవాలి. లూజ్ అనేది కంపల్సరీగా వస్తూనే ఉంటాయండి. ఎంత మనం అల్లిక వచ్చినా మనకి లూజ్ వస్తూ ఉంటుంది, కానీ మనం కవర్ చేసుకుంటూ నిదానంగా అల్లికెళ్ళాలి. ఇక్కడ 2 బీడ్స్ బేస్ తీసుకున్నాము. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, కింద 2 బీడ్స్ 1 2 3 2 బీడ్స్ యాడ్ చేస్తున్నాం. ఇలా మరలా 2 బీడ్స్ 1 2 3 ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేటివి. మీకు వీడియో ఫాస్ట్ అనిపించింది అనుకోండి, అక్కడ వరకు ఆపుకొని మరలా అల్లుకున్న తర్వాత వీడియోని ఆన్ చేసుకోండి. అప్పుడు ఈజీగా అర్థమవుద్ది మీకు. ఓకేనా. ఇలా వేసేటివేనండి. ఇంకా 5 బీట్ మెథడేను. 2 బీఎస్ చేసుకుంటాం. అక్కడ 3 ఉంటాయి కాబట్టి 2 యాడ్ చేసేయటం.
ఇలా ఇలా మొత్తం అండి ఒక గంటన్నరలో అయిపోద్దండి. ఇలా అంతా కూర్చుని మనం వేస్తే కరెక్ట్గా గంటన్నర. 2 సూదులు తీసుకుని వైర్ ఎక్కించేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోద్దండి వర్క్. పిల్లలు ఉన్న వాళ్ళండి జాగ్రత్త, ముందు సూదుల్ని అసలు పిల్లలు మేలుకున్నప్పుడు చిన్నపిల్లలు మీరు అల్లకండి, వాళ్ళు మరలా నోట్లో పెట్టుకుని ఇబ్బంది పడతారు. మనకు అల్లికలు ముఖ్యం కాదండి, మన పిల్లలు ముఖ్యం కాబట్టి అల్లికలు జోలికి వెళ్ళకండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి. ఓకే అండి, లాస్ట్కి వచ్చేసాను. ఇంక అల్లికలోకి వెళ్ళిపోదాము. 2 బీడ్స్లో తీసుకొచ్చేసాము. పైకి తీసుకొచ్చేసి ఇక్కడ ఈ ఫ్లవర్లోంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లోంచి ఈ బీడు, మిడిల్లో 2 బీడ్స్, 1 2 3 4, 1 బీడ్ మాత్రమే మనం యాడ్ చేయాలి. కేవలం ఒక్క పూస యాడ్ చేసేయాలి. ఓకే అండి, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు అయితే మనకి బుడ్డి గ్లాస్ ఉంటాయి చూసారా, చిన్న బుడ్లు ఉండేవి, కిరోసిన్ బుడ్లు. ఇక్కడ వరకు అయితే బుడ్డి గ్లాస్ లాగా ఉందండి షేప్. ఒక్కొక్క స్టెప్ వేస్తుంటే అండి ఒక్కొక్క షేప్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే అండి, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మీకు పైన బీడ్స్ వచ్చేసి 1 2 3 4 5 6 బీడ్స్ అయితే రావాలి. ఇలా వస్తేనే మీరు కరెక్ట్గా వేసినట్టు. ఇదిగోండి ఇక్కడ వరకు వేసేసాము. ఇంకా ఈ పార్ట్ వేసేద్దాము. ఇక్కడ 1 బీడ్ ఉంది, ఈ 6 బీడ్స్కి వేసేస్తామండి. ఇంకా 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 1 + 3 4. ఎమ్మటే సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇలా ఇదిగోండి ఉన్నాయి. ఇదిగోండి నేను తీసుకొచ్చేసి సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను ఎమ్మటేనే. ఇదిగోండి 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫిఫ్త్ బీడ్లోకి ఎమ్మటే నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇది 6th బీడ్ అండి, లాస్ట్ బీడు. ఇక్కడ కూడా తీసుకొచ్చేసాను. పైకి కూడా తీసుకొచ్చేయండి. 1 2 3 ఉన్నాయి, 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. పైకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఇప్పుడు గాజు గ్లాసు చిన్న బుడ్డి ఉండేది చూసారండి, ఇప్పుడు బాగుంది. ఇందాకటి షేప్ కంటే ఈ స్టెప్ వేసాక చిన్న బుడ్డి గ్లాస్ ఉన్నట్టు ఉందన్నమాట. బుడ్లు ఉండేవి చూసారా, కిరోసిన్ బుడ్లు, అలా ఉంది, చిన్న సైజు. ఓకే అండి, ఇప్పుడు పైన మీకు 6 రావాలి. ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఈ స్టెప్ వేసేసాం. సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేసేటివేను. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. మరలా 2 బీడ్స్ యాడ్ చేసేటివేను. ఇంకా వేసేయండి అబ్బా. ఈ స్టెప్ కూడా 4 బీట్ మెథడే. నేను స్టెప్ చెప్తూ ఉంటాను, ఈ స్టెప్ కూడా వేసేసేయండి. 6 బీట్కి మీతో మాట్లాడుతూ ఉంటాను. మనం వేసేది 6 mm సైజ్ బీడ్స్ కాబట్టండి ఈ సైజు మనకి ల్యాంప్ వచ్చింది. మీరు ఇంకా చిన్నది తీసుకుంటే ఇంకా చిన్నగా ఉంటుంది అనమాట. 5 mm 4 mm తీసుకుంటే ఒక అంగుళం తగ్గుతుందండి దీని మీద. నేను చేయి పెట్టి చూపిస్తున్నాను చూసారా, మీరు కూడా మీరు అల్లుకున్నాక చూసుకోండి, తెలిసిపోద్ది. టేప్ కనిపించలేదండి, అందుకని మనకి నెంబర్ తగ్గిన కొలది అండి బీడ్స్ అల్లుకున్న వస్తువు యొక్క సైజు తగ్గుతుంది. నెంబరు పెరిగిన కొలది మనం అల్లుకున్న యొక్క వస్తువు సైజు అనేది పొడవు వెడల్పులు 2 పెరుగుతాయి అన్నమాట.
లాస్ట్కి వచ్చేసానండి. 1 బీట్ యాడ్ చేసేయటం. 1 2 3 ఉన్నాయి, 3 బీట్స్ యాడ్ చేసేయటం. ఓకే అండి. ఇది 4 బీట్ మీద 2 స్టెప్స్ వేసాం. ఇంకా 2 స్టెప్స్ వేసేయండి మీరు. ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు వేసాం. ఈ స్టెప్స్ కూడా మీరు వేసేయండి. 1 2 4 బీట్ మీద వేసేయండి. నేను వేసేస్తాను. వేసిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఓకే అండి. నేను వేసేస్తాను, మీరు వేసేయండి. నేను వేసేసానండి 2 స్టెప్స్ కూడా. ఒకసారి చూడండి. 5 బీట్ మెథడ్ వేసిన తర్వాత నేను ఇక్కడ వరకు చూపించాను. 4 బీట్ మీద 2 స్టెప్స్ వేసి నేను చూపించాను. ఇక్కడి నుంచి మిమ్మల్ని వేయమన్నాను, వేసేయండి. మొత్తం మనకి 4 బీట్ మెథడ్ 1 2 3 4 రావాలి. 4 వస్తే మనకి గ్లాసు పూర్తిగా రెడీ అయిపోయినట్టు. నేను వేసేసాను. ఇంకా ఎండ్ చేసేద్దామండి. నాటు వేసేద్దాము. ఇలా కిందకి తీసుకొచ్చి అక్కడ వేయొద్దండి, కిందకి తీసుకొచ్చేయండి కొంచెం. అక్కడ వేస్తే మనకి లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వేద్దాం. ఒక స్టెప్ కిందకి తీసుకొచ్చి ఇలా సూది మీద ఒకసారి, రెండవసారి, మూడవసారి, నాలుగవసారి సింగిల్ కాబట్టి వేసేసి దగ్గరికి తీసుకొచ్చేయండి. దీన్ని ఇలా దూరంగా ఉంటుంది కదండి, దీన్ని ఇలా దగ్గరికి తీసుకొచ్చేయండి. నాటు పడిపోద్ది మనకి. ఇక్కడే కట్ చేయొద్దండి. ఒక బీడు పక్కకి తీసుకొచ్చేసి మనకి ఇలా అంటాం, అలానే వేసిన ముడి అనేది కనిపించదు. ఓకేనా. మరలా కిందకి తీసుకొచ్చేయండి ఒక్కసారి. ఎప్పుడు అక్కడే కట్ చేయొద్దండి. ఇలా తీసుకొచ్చేసి ఇంకా ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ కట్ చేసేద్దాము. ఇంకా మనకి ల్యాంప్ గ్లాసు 2 అల్లేసామన్నమాట. కిరోసిన్ పోసుకునేది పైన గాజు గ్లాసు 2 అల్లేసామండి. ఇంకా మనకి వెలుతురు కొంచెం, మనకి ఇంకొంచెం వెలుతురు కావాలంటే పెంచుకుంటాం, తగ్గించుకుంటాం ఉంటుంది కదండి. ఇక్కడ ఇది మాత్రం వేసేద్దాం. ఇంకా చాలా ఈజీనేనండి ఇది కూడాను. మనకి ఒరిజినల్ లాంతర్ ఉన్నట్టే ఉంటుందండి. నాటు వేసేసుకుంటున్నాను నేను మరలాను. ఇదిగోండి ఒకసారి నాటు చూడండి, కొత్తగా వేసేవాళ్ళు. ఇదిగోండి ఇలా ఒక్కసారి ఇక్కడే దీని చుట్టూ అల్లుకొచ్చేయాలి మనం లాక్కుండా. 2nd 3rd 4th 5th 6th ఇలా అల్లిన తర్వాత దీన్ని ఇలా అనాలి. అన్న తర్వాత ఇక్కడికి దగ్గరికి తీసుకొచ్చేయండి ఇలా. ఓకేనా. ఇది ఇంకా మనకి చాలలేదు, బీడ్లో నుంచి వచ్చేస్తుంది బయటికి అని అంటే, బీడ్స్ బయటకు వచ్చేస్తున్నాయి అనుకోండి, దీని మీద పడేటట్టే ఇంకొకసారి ఇలా 1 2 తీసుకొచ్చేయండి. ఇలా మనకి ఇంకొంచెం లావుగా ఏర్పడుతుంది. ఓకే అండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ఎంత మిగిల్చుకోకండి, నేనంటే మీకు చూపించడం కోసం పెట్టాను. ఇది వేసేద్దామండి. 6 బీట్ మెథడ్ చూసారండి. దీనిపైన 5 6 5 6 ఉన్నాయి చూసారా, దానిలో ఒక 5 తీసుకోండి. ఇదిగోండి ఇలా చూడండి, 5 బీట్ మాత్రమే తీసుకోవాలి. 5 1 2 3 4 5 ఇది తీస్తేనే మనకు వస్తుంది. 6ది వేస్తే రాదండి. ఇక్కడికి నీడిల్ తీసుకొచ్చేసి 1 బీట్ ఉంది, 4 బీట్స్ యాడ్ చేసుకోవాలి. వన్ ప్లస్ 4 5. సెకండ్ బీడ్ ఈ 5 బీట్స్కి వేస్తున్నామండి. సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. కొంచెం నిదానంగా వేసుకోండి. మీకు ఇది అడ్డం అనిపించింది అనుకోండి, ఇలానే చేయండి. ఏమీ ఇబ్బంది పెట్టిన వాళ్ళం కాదు మనం. మళ్ళీ తీసేసుకోవచ్చు. మళ్ళీ ఇలా మనకు కన్వీనియంట్గా చూసుకోవాలండి. 5 బీట్ ఫ్లవర్ అయితే వేసేసాను. ఇక్కడ సెకండ్ బీట్లోకి తీసుకొచ్చాను. 1 2 బీట్స్ ఉన్నాయి, 3 బీట్స్ యాడ్ చేయాలి. ఫాస్ట్గా చెప్పేస్తానండి, వీడియో లెంతీ అయిపోతుంది. ఇలా థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి. కన్వీనియంట్గా తిప్పుతున్నానండి నేను, మీకు ఐడియా ఉంది కదా. వేసేయండి. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ 4th బీట్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇట్లా నొక్కినా ఇబ్బంది ఏం లేదండి, తర్వాత అయినా మరలా మనం తీసుకొచ్చుకోవచ్చు మన ఆధీనంలోకి. పక్కన వర్క్ జరుగుతుందండి, అరుపులు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట.
కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇలా ప్రెస్ చేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. మనకు కన్వీనియంట్గా చూసుకోవాలి. ఓకేనా? ఇంకా లాస్ట్ బీడ్ అండి, 5th బీడ్. ఇది లాస్ట్ బీడ్ కాబట్టి ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చాను, కలిపేసేయాలి. ఈ 5ని కలపాలి కాబట్టి నీడిల్ని పైకి తీసుకొచ్చేసాం. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా మరలా నీడిల్ని పైకి తీసుకొచ్చేసేయండి. కొంచెం నిదానంగా వెయ్యాలండి ఇక్కడ మాత్రం. ఇదిగోండి, ఇలా నొక్కినా ఇబ్బంది లేదు. మరలా మనం దీన్ని ఇలా తీసేయచ్చు, ఎక్కడికి ఏం పోదు. మన ల్యాంప్ మన దగ్గరే ఉంటుందండి, ఏమి ఎక్కడికి చెక్కు చెదరదు. మరలా యథాస్థితికి వచ్చేస్తుంది. ఓకేనా? ఇదిగోండి, ఇలా రావాలి మీకు. 5 బీడ్స్కి ఒక్కొక్క ఫ్లవర్ వేసాం, 5 ఫ్లవర్స్ అయితే వస్తాయి అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోండి నీడిల్ని. ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, 2 బీడ్స్ బేస్ అవుతాయి. 3 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 ఇలా. సెకండ్ స్టెప్ ఇది. 1 2 3 ఉన్నాయి. ఒత్తి పెంచడానికి తగ్గించడానికి అని ఉపయోగిస్తామండి. ఇది లోపల మనకి ఒత్తి ఉంటుంది కదా, ఒత్తి పెంచడానికి తగ్గించడానికి. ఇలా అంటే వెలుతురు పెరుగుద్ది అనమాట. కొంచెం ముందుకి పెంచిన అల్లేటప్పుడు మీకు ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి అబ్బా. మరలా 2 బీడ్స్. ఇలా. ఓకే అండి, మరలా 2 బీడ్స్. ఈ సంవత్సరానికి ఇంకా ఇదే లాస్ట్ వీడియో అండి. మరలా మనకు కొత్త ఉగాది వస్తుంది కదా గురువారం. మరలా సరికొత్త బీడ్ వర్క్తో మేము ముందుకు వస్తా ఆ రోజునండి. ఇంకా ఈ వీడియో ఈ 2026 మన తెలుగు సంవత్సరానికి అయితే లాస్ట్ వీడియో అనమాట. ఓకే అండి, కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇక్కడ ఇంకా లాస్ట్కి వచ్చేసానండి. 2 బీడ్స్. ఇక్కడ కన్వీనియంట్ కొంచెం తక్కువగా ఉంటుంది ప్లేస్ అనేది, నిదానంగా వేసుకోండి. ఇదిగోండి లాస్ట్ 1 2 3. ఆంగ్ల నూతన సంవత్సరం అయితే 2 నెలలు అయిపోయింది మనకు వచ్చేసి. అప్పుడే 2 నెలలు ఏంటండి, 3వ నెల సగం పడిపోయాం, మార్చి. మళ్ళీ 1 బీట్. 1 2 3 4 ఉన్నాయి. ఇంకా మన తెలుగుది కొత్త సంవత్సరం అది వస్తుంది కదండి, తెలుగు ఉగాది. అలా సరికొత్త బీడ్ వర్క్ ఐటెంతో వచ్చేస్తాం మీ ముందుకండి. మీరు వీడియో చూసి అల్లుకు నాకు ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. ఓకేనా? మళ్ళీ పైకి తీసుకొచ్చేయండి. మరలా మనకి 5 బీట్స్ అయితే రావాలి. 1 2 3 4 5. ఓకే అండి, ఇదిగోండి ఇలా. మీరు ఇక్కడ మొత్తం కలిపేసేయండి, విడివిడిగా ఉంటాయి. ఇదిగోండి ఇలా కలిపేసేయండి, ఎక్కిచ్చేది ఏమీ లేదు. వైరుతో ఇలా మొత్తం. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఖాళీ ఉండిపోయింది కదండి, ఒక బీట్ యాడ్ చేద్దాం ఏదైనా. ఎక్కడ యాడ్ చేయకండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ పైకి మనం పెడితే ఇక్కడ ఇలా రావాలి. ఇక్కడ కుడివైపుకి మనకు ఖాళీ ఉంటుంది, అక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడైనా యాడ్ చేస్తారేమో, మరలా వేస్ట్ టైము. ఇదిగోండి చూడండి, మన ఎదురుకి పెట్టుకుంటే ఏదైతే వస్తుందో ఈ 5 బీట్స్ అన్నీ 5 బీట్సే, కానీ ఎక్కడ వేయాలనుకుంటారు. మన ఎదురుకి పెట్టుకున్నాను చూడండి, అక్కడ దీనికి వేసిన కలర్ వేసేయండి. ఒకటి ఖాళీ లేకుండా మనం పూర్తి చేస్తున్నామండి. ఇలా ఆపోజిట్గా
చూడండి నేను ఎక్కడ వేసాను. ఓకేనా, అయిపోయిందండి. మనకి టేబుల్ ల్యాంప్ అల్లే విధానం పూర్తి అయిపోయింది. కిందకి తీసుకొచ్చేసేయండి. ఇక్కడ నాటు వేసాం కదండి, కిందకి తీసుకొచ్చేసేయండి. అక్కడే కట్ చేయొద్దు, నాటు అక్కడ వేయొద్దు, ఇక్కడ వేద్దాం. ఇలా ఈ 3 కలిపి ఉన్నాయి చూసారు బీడ్స్, ఇక్కడ గ్రిప్ ఎక్కువగా ఉంటుంది మనకి. ఇక్కడ వేద్దాం. నాటు మాత్రం స్ట్రాంగ్గా వేసుకోండి అబ్బా, మనం అల్లిందంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఒక్క నాటు అనేదే దీనికి ముఖ్యం. స్టార్టింగ్ నాటు, ఎండింగ్ నాటు. ఊడిపోయింది అనుకోండి, ఒకరోజు ఒక పూస, రెండో రోజు 2, మూడో రోజు మొత్తం కొంచెం కొంచెం అండి, ఒకటికొకటి నువ్వు ఊడు అని చెప్పేసి చెప్పుకుని ఇంకా ఊడిపోతాయి మొత్తం. మన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుందండి. అందుకని జాగ్రత్తగా వేసుకోండి అబ్బా. నాటు మాత్రం ముళ్ళు పక్కకు తీసుకొచ్చేసేయండి. అక్కడే కట్ చేయొద్దండి. 2 బీడ్స్ ఇవతలకు తీసుకొచ్చేయండి. నాకు ఇక్కడ ముడిపడిందండి, కొంచెం వచ్చేసిందండి. టైట్గా లాగేసేయండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. మనకు రెడీ అయిపోయిందండి. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఇలా ఉన్నది, ఫస్ట్ మనకి ల్యాంప్ స్టార్ట్ చేయటం ఇలా స్టార్ట్ చేసాం. ఓకేనా, దీన్ని మీరు అనుకోకపోతే ఇట్లా లోపలికి 6 బీట్ మెదడు చూసారు, అది లోపలికి వెళ్ళిపోవాలి. ఇది అనేసేయండి, అప్పుడే మనకి టేబుల్ ల్యాంప్ అందం వస్తుంది. ఇదిగోండి చూడండి, ఉబ్బెత్తు లేకుండా కిందకి చక్కగా మనం పెడితే ఇలా నిలవాలి. అసలు బతిలాడించుకోకూడదు అనమాట. ఓకే అండి, మనకి చక్కగా ల్యాంప్ అయితే రెడీ అయిపోయింది. టేబుల్ ల్యాంపు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనము ఒత్తి మనకి వెలుతురు కావాలంటే పెంచుకుంటాం, తగ్గించుకుంటాం అనమాట. అటు ఇటు కదులుతుంది. రన్నర్ అండి, దీన్ని రన్నర్ అంటారట్టుంది. ఓకే అండి, మనకు పూర్తిగా అయితే టేబుల్ ల్యాంప్ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి, ఇదనమాట. మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేసేయండి. లేదు అంటే మేము అల్లుకున్నామని కామెంట్ చేయండి. మీ కామెంటు, మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, లాంతరు టేబుల్ ల్యాంప్ ఇదన్నా తగిలించుకుంటానికి కూడా ఇచ్చేసాను చక్కగాను. ఇదిగో చూడండి, ఇది ఇలా 2 కలర్స్తో ఒక్కటే అల్లేసుకోవచ్చు అండి. మనం 2 కలిపి ఒకే కలర్తో చక్కగా అల్లేసుకోవచ్చు, బాగుంటాయి. ఇదొన్న టేబుల్ మీద ఇలా పెట్టేది, ఇక్కడనే ఏదన్నా తగిలించేవాళ్ళు. చూసారు కదా, ఇలా చక్కగా చూడండి ఎంత బాగున్నాయోను. లాంతరులోనూ టేబుల్ ల్యాంపు 2 లక్ష్మీ స్వరూపాలేనండి. ఇవి కూడా మనకి చూసి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లేసుకోండి అబ్బా. ముందు కలర్ కాంబినేషన్ చక్కగా వేసుకోండి. ఈ లాంతర కూడా ఇక్కడ డార్క్ వేసుకోండి, ఇక్కడ లైట్ వేసుకోండి, బాగుంటుంది. అప్పుడు ఈ 2 లైట్ వేస్తే అందం అయితే ఉండదండి. ఇంత కష్టపడి అల్లుకుంటున్నాం కదండి మనం, కొంచెం అందుకని చెప్పేసి కొంచెం నేను మీకు కలర్స్ కూడా చెప్తున్నాను. లేదంటే మీకు నచ్చినవి మీరు వేసుకోండి. ఓకేనా, ఇదండి వీడియో. ఈనాటికి వీడియో ముగించేస్తున్నాను. మరలా మీరు అల్లుకొని వాళ్ళు అల్లేసుకోండి. మరలా సరికొత్త బీడ్ వర్క్ ఐటెంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.